శుభోదయం. దూరదర్శన్ ప్రభాత వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నేడు హైదరాబాద్లో రాష్ట్రపతి పర్యటన. తిరుపతి నుండి నగరానికి చేరుకోనున్న రాష్ట్రపతి భారతీయ కళా మహోత్సవ్ను ప్రారంభించనున్న ద్రౌపది ముర్ము. త్వరలో మోగనున్న తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా. ఈ నెల 25 లేదా 26న ఎలక్షన్ షెడ్యూల్. డిసెంబర్ 2వ వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఓటరు జాబితా సవరణ. కొత్త ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించిన ఈసీ. సీఎం రేవంత్ రెడ్డితో అనలాగ్ ఏఐ సీఈఓ అలెక్స్ కిప్మన్ భేటీ. హైదరాబాద్లో ఫిజికల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టు నిర్వహణపై చర్చ. గోవా వేదికగా అట్టహాసంగా భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం. 81 దేశాల నుంచి 240కు పైగా చిత్రాల ప్రదర్శన. 9 రోజుల పాటు జరగనున్న వేడుక. ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలిచిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్. వివిధ విభాగాల్లో 8 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్న భారత బాక్సర్లు. మొత్తం 20 పతకాలతో అగ్రస్థానంలో నిలిచిన ఇండియా. నేటి నుంచి దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్. ఉదయం 9 గంటలకు గువాహటి వేదికగా ప్రారంభం కానున్న మ్యాచ్. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. 24వ తేదీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడి. వార్తల్లోని వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు నగరానికి రానున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవ్ 2025ను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. డిస్కవర్ ద క్రాఫ్ట్ కల్చర్ అండ్ ఫ్లేవర్స్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా ఇన్ హైదరాబాద్ పేరిట ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక, చేనేత, జౌళి మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు తెలంగాణ, రాజస్థాన్, గోవా గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ, బి హరిబాబు, పి అశోక్ గజపతిరాజు, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర మంత్రి సీతక్క తదితరులు హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటలకు కళా మహోత్సవ్ను పురస్కరించుకొని రాష్ట్రపతి ప్రసంగిస్తారు. కాగా ఈ కార్యక్రమం ఈ నెల 22 నుంచి 30 తేదీ వరకు కళా మహోత్సవ్ కొనసాగుతుంది. 9 రోజుల పాటు కొనసాగే ఈ కళా మహోత్సవ్లో హస్తకళలు, జానపద, శాస్త్రీయ, సంగీత, నృత్యాలు, పర్యాటక శాఖ ప్రదర్శనలతో పాటు వివిధ రకాల వంటకాల రుచులు సహా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకుల కోసం ప్రవేశం ఉచితంగా ఉంటుంది. తెలంగాణలో మరో ఎన్నికల నగారా త్వరలో మోగనుంది. నిన్నటి మొన్నటి దాకా జూబ్లీహిల్స్ ఎన్నికల హడావుడి కొనసాగగా ఇక నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం ప్రారంభం కానుంది. డిసెంబర్ 3వ వారం కంటే ముందే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఈ నెల 25 లేదా 26 తేదీల్లో షెడ్యూల్ ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. దీనిపై ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయగా ఈసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. డిసెంబర్ 10, 13, 16 తేదీల్లో లేదంటే 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరోవైపు స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈ నెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది. 50% రిజర్వేషన్లతో ఎన్నికలకు అనుమతిస్తే ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఈ నెల 25న జరగనున్న మంత్రిమండలి సమావేశంలో రిజర్వేషన్లకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోదం తెలిపిన అదే రోజు లేదంటే మరుసటి రోజు ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, జెడ్పీ సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. వచ్చే నెల 3వ వారంలోపు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ నెల 22, 23 తేదీల్లో అన్ని జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది. 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని, తేదీలకు అనుగుణంగా ఆయా జిల్లాల్లో ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఓటర్ల జాబితా ముద్రణ, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని, సెలవులను కూడా రద్దు చేయాలని సూచించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 23వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఓటర్ల జాబితాను సవరిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్న నేపథ్యంలో గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కొత్తగా అర్హత సాధించిన వారి పేర్లు చేర్చడం, మరణించిన వారి పేర్లు తొలగించడం వంటి సవరణలు చేపట్టనున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో బూత్ లెవెల్ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారుల సహకారంతో ఈ ప్రక్రియ జరగనుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం వీలైనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో ఎనలాగ్ ఏఐ సీఈఓ అలెక్స్ కిప్మన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్, అర్బన్ ఫ్లడింగ్, సరస్సుల పరిరక్షణ, వాతావరణ అంచనా, పరిశ్రమల కాలుష్య నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై వారు చర్చించారు. ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రియల్ టైమ్ సెన్సర్ నెట్వర్క్, స్మార్ట్ సిటీ నిర్వహణ పద్ధతులతో పాటు హైదరాబాద్ మహానగరంలో ఫిజికల్ ఇంటెలిజెన్స్ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించారు. 8 వారాల పాటు ఈ ప్రాజెక్ట్ అమలవుతుంది. ఇందులో భాగంగా సీసీటీవీల వ్యవస్థను రియల్ టైమ్ సిటీ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్గా మారుస్తారు. ట్రాఫిక్, ప్రజా భద్రత, అత్యవసర సేవలన్నీ ఏఐ ఆధారంగా సమన్వయం చేస్తారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఈ పైలట్ ప్రోగ్రాం పూర్తయ్యే నాటికి హైదరాబాద్ దేశంలోనే తొలి ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా మారుతుందని అంచనా వేస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీని పరిశోధన, సుస్థిర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను అనలాగ్ ఏఐ సీఈఓ అలెక్స్ కిప్మన్ వివరించారు. ఆర్థిక వృద్ధికి సైతం ఫిజికల్ ఇంటెలిజెన్స్ అత్యుత్తమ పరిష్కారాలు అందిస్తుందని కిప్మన్ విశ్వాసం వ్యక్తం చేశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాలని అలెక్స్ కిప్మన్ సీఎం ఆహ్వానించారు. దేశ అభివృద్ధిలో సరుకు రవాణా రంగం కీలక పాత్ర పోషిస్తుందని, ఈ రంగంలో సాంకేతికత పెరగాల్సిన అవసరం ఉందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి అన్నారు. హైదరాబాద్లోని ఎన్ఎస్టీఐలో ఏర్పాటు చేసిన లాజిస్టిక్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా దూరదర్శన్తో మాట్లాడుతూ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కేంద్రంలో యువతకు వేర్ హౌస్, సప్లై చైన్ రంగాల్లో అత్యాధునిక శిక్షణ అందిస్తారని, తెలంగాణలో సరుకు రవాణా రంగం బలోపేతమవుతుందని, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ సహకారంతో రెడింగ్టన్ ఫౌండేషన్ ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. We're very happy we inaugurated a state-of-the-art center catering to logistics, and it's high-end demand. Industry wants skilled, certified young professionals to come out, and because this institute is run by best-in-class industry who's come on board, philanthropy through Reddington, through our logistics sector skill council, we're very confident that these training programs will add a lot of value to the young boys and girls who study here. హైదరాబాద్లో తెలంగాణ ఈశాన్య రాష్ట్రాల కనెక్ట్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సంయుక్తంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక వారధిగా ఇలాంటి కార్యక్రమాలు సౌహార్ద వాతావరణాన్ని సృష్టిస్తాయని, ప్రతి ప్రాంతం తమ కళలను ఇతరులతో పంచుకోవడం వల్ల దేశ ఐక్యత బలపడుతుందని అన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాలతో సాంస్కృతిక సమ్మేళనాన్ని స్వాగతిస్తున్నామని, డిసెంబర్ 8, 9 తేదీల్లో రైజింగ్ తెలంగాణ 2047 కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. It is such a wonderful thing that a small concept could become such a big event. And all this happened because the state government came forward and helped us. And I must at first thank the Chief Minister and his team for coming forward. And when I conceived this festival, or rather when we conceived this festival,
we thought what better place could there be but Hyderabad, which is the home to so many Northeasterners and home to everyone from India. And it started with this feeling that this festival was best meant for Hyderabad. And we started planning this festival as quite a different festival, as people all over think that a cultural festival should not have healthcare, or a healthcare festival should not have culture. But we thought of it in a different way, that every art is a science and every science is an art. South India contributes a lot to the Indian economy, society, culture, arts, technology, education, business, and sports. We need to ensure we understand and connect with the culture and people of Northeast states better. We will then see the Northeast contribute even more to our country in all fields. There are a lot of people from Northeast in Hyderabad, Telangana. They are very successful in all fields: software, pharma, healthcare, tourism, hospitality, startups, education and sports. As a Chief Minister of Telangana, I thank them for successfully integrating in our society and contributing to our success. Telangana is your second home in India. వార్తల్లో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. ఇది చూపించండి. పోయింది నీ ప్రైజ్ మనీ. కాస్తైనా ఇన్వెస్ట్ చేసుకో. వచ్చేప్పుడు చేసేసా మొబైల్తో. ఎందులో? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో. ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఉందిగా. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంటే మెచ్యూరిటీకి గ్యారంటీడ్ రిటర్న్స్. నో బ్రోకరేజ్, నో హిడెన్ ఫీస్. మెచ్చుకున్నాం. నిన్ను కాదు, యాప్ ని. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. This is no ordinary sky. This is where legends are born. Space transition. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched. Air Force to be a cut above. వార్తలకు పునఃస్వాగతం. గోవా వేదికగా 9 రోజుల పాటు జరిగే 56వ భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోవా సంస్కృతిని చాటేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు వివిధ రాష్ట్రాల శకటాలు ఆకట్టుకున్నాయి. ఇఫీ వేడుకలో 81 దేశాలకు చెందిన 240 చిత్రాలను ప్రదర్శిస్తారు. మరిన్ని వివరాలు. 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకలు అట్టహాసంగా గోవాలో ప్రారంభమయ్యాయి. ఇఫీ వేడుకల్ని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుతో కలిసి కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ప్రారంభించారు. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో 81 దేశాలకు చెందిన 240 చిత్రాల్ని ప్రదర్శిస్తారు. అంతర్జాతీయ దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, కథా రచయితల్ని ఒకే వేదికపైకి ఇఫీ తీసుకొచ్చింది. ఇఫీ ఆరంభ వేడుకల్లో గోవా సంస్కృతి సంప్రదాయాన్ని చాటేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాల శకటాల్ని ప్రదర్శించారు. టాలీవుడ్ నటుడు బాలకృష్ణతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఇఫీ వేడుకల్లో పాల్గొన్నారు. ఇఫీ వేడుకల్లో కొరియన్ అతిథి జేవోన్ కిమ్ వందే మాతరం గీతాన్ని ఆలపించి ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు లేచి అతన్ని ఉత్సాహపరిచారు. ఇఫీ వేడుకల్లో భాగంగా 19వ ఎడిషన్ వేవ్స్ ఫిలిం బజార్ కూడా ప్రారంభమైంది. ఆసియా ఫిలిం మార్కెట్లో ప్రసిద్ధి పొందిన వేవ్స్ ఫిలిం బజార్ నిర్మాతలు, స్టూడియోలు, అంతర్జాతీయ భాగస్వాముల్ని కలుపుతూ ప్రత్యేక పరిశ్రమ వేదికగా సేవలు అందిస్తోంది. కేంద్ర మంత్రి మురుగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇఫీ ప్రతి ఏడాది ఓ కొత్త కోణాన్ని సంతరించుకుంటోందన్నారు. ప్రపంచ సినిమా సాంస్కృతిక మార్పిడికి ఇఫీ వేదికగా పనిచేస్తోందని తెలిపారు. వేవ్స్ ఫిలిం బజార్ థియేటర్ల నుండి ప్రపంచ నిర్మాతల వరకు ఉన్న అంతరాన్ని తగ్గించి యువ ప్రతిభకు వేదికగా నిలుస్తుందన్నారు.
కంటెంట్, సృజనాత్మకత, సంస్కృతి అనే 3 స్తంభాలపై నిర్మించబడిన ఆరెంజ్ ఎకానమీకి ప్రధాని మోదీ ప్రాధాన్యతిస్తున్నారన్నారు. Under the visionary leader of our Honorable Prime Minister Shri Narendra Modi ji, he speak about this cinema and media entertainment sector. I mentioned this quote. This is the time of dawn of orange economy in India. Content, creativity and culture, the 3 pillars of orange economy. So the Ministry of Information and Technology taking various steps to give the bridge to the new creators, new young minds, creative minds to the global level, the Waves Bazaar giving a chances to them, and also the creators from various part of the country, they are going a global level reach towards the from the Waves as well as the IFFI. The IFFI 56th edition while we celebrating, and various activities going to take place. We will enjoy, we will take this opportunity to grow our cinema industry to further higher. సంజయ్ జాజు మాట్లాడుతూ దేశ సినిమా వైవిధ్యాన్ని జరుపుకునే కార్నివాల్గా ఇఫీని అభివర్ణించారు. ఈ సంవత్సరం వేవ్స్ ఫిలిం బజార్లో 300కు పైగా అత్యుత్తమ చిత్రాల ప్రదర్శన ఉండనుందన్నారు. This grand opening of IFFI, which is being tried out for the first time in the form of a carnival, which is going to celebrate the rich diversity of Indian cinema. Ladies and gentlemen, IFFI this year has many firsts. We have the largest collection of films coming in from close to 80 countries. We have films which are being premiered for the first time internationally. There are global premieres, there are national premieres, there are films which have made way into the competition section. We have the largest number of entries, close to 3,000 entries, and from which there are few films which are part of the competition section. We also have the AI film hackathon, and on the other side of the road we have the largest film bazaar called as the Waves Film Bazaar. So ladies and gentlemen, welcome to each one of you to this biggest round of the International Film Festival of India. ఇఫీ ప్రారంభోత్సవానికి కేంద్ర సమాచార ప్రసార కార్యదర్శి సంజయ్ జాజు, వేవ్స్ బజార్ సలహాదారు జెరోమ్ ఫిలో ఆర్ట్, కొరియా రిపబ్లిక్కు చెందిన జేవోన్ కిమ్, ఇఫీ ఫెస్టివల్ డైరెక్టర్ శేఖర్ కపూర్ హాజరయ్యారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మంచిర్యాల జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో గ్రంథాలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి సిరిపూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయం మాదిరిగా కాగజ్ నగర్లోనూ కొత్త శాఖ గ్రంథాలయం భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మండల కేంద్రంలోనూ గ్రంథాలయ భవనాలు ఏర్పాటు చేసి విద్యార్థులు, నిరుద్యోగులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. రిసోర్స్ఫుల్ అసెట్ మనకు ఒక వనరు. ఏ రకంగా మనం మానవ అభివృద్ధి కోసం హ్యూమన్ డెవలప్మెంట్ అసెట్ లాగా దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా నేను ఈ విషయంలో ఆలోచిస్తూ మొన్న మా ఎంపీ గారు నగేష్ గారు కాకినాడ వచ్చినప్పుడు అడిగిన, ఈసారి మాకు ఎన్ని ఎంపీ గారి ఫండ్స్ ఇస్తున్నారు అని అంటే తను 50 లక్షలు ఇస్తాం ఈసారి అని చెప్పడం జరిగింది. ఈసారి ఏం ప్లాన్ చేసినామంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ల్యాండ్ కూడా చూసినాం. తప్పకుండా ఒక ఫ్లోర్ మొత్తం ఈసారి వచ్చే నిధులు మొత్తంగా లైబ్రరీకి, బ్రాంచ్ లైబ్రరీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసమే పెడదామనే ఆలోచన కూడా చేస్తున్నాం. ఏమవుతుందంటే లైబ్రరీ కట్టి దాన్ని ఏదో వదిలేస్తే లాభం లేదు. దాన్ని పూర్తి స్థాయిలో మనం వినియోగించుకున్నప్పుడే ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, పెద్దలకు కానీ. నిజామాబాద్ నగరంలో బీఎంబీ మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. మీడియాతో సిపి మాట్లాడుతూ విదేశీ తప్పుడు కంపెనీలతో కలిసి ఆకర్షణీయమైన ప్రకటనల ద్వారా ప్రజలను మల్టీలెవెల్ మార్కెటింగ్లో చేర్చి ₹1.5 వరకు మోసం చేశారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు చంద్రశేఖర్ ప్రసాద్ నేతృత్వంలోని సమూహాన్ని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. పెట్టుబడి పెట్టిన వారు డబ్బు విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగానే మోసం బయటపడిందని వివరించారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలకు ప్రజలు ఆకర్షితులు కావద్దని, ఎవరైనా ఇటువంటి వ్యాపారాలను ప్రోత్సహిస్తే వారిపైన కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ఈ గొలుసు కొట్టు స్కీములు అంటారు, వీటిని గొలుసు కొట్టు స్కీములు
వాటిని అందరూ వాళ్ళ జనాలకి మీ ద్వారా మన మీడియా ద్వారా అందరూ అవగాహన కల్పించాలి, వాటిని దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి సిస్టమేటిక్గా మన యొక్క ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఈ స్కీములు వేల కోట్లలోకి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు నిజామాబాద్లోనే కోటి రూపాయల దాకా 770 మందికి వసూలు చేసినట్టే దేశం మొత్తం మీద ఎంతమంది వసూలు చేసి ఉంటారు. సో అందరికీ మా పోలీస్ సైడ్ నుంచి విజ్ఞప్తి, ఇటువంటి ఏమైనా వస్తే ఒకసారి ఆలోచించండి, లోకల్ పోలీసులు కూడా కన్సల్ట్ చేయండి. ఇటువంటి ఫైనాన్షియల్ క్రైమ్స్కి బాధ్యత కాకుండా మనల్ని మనం కాపాడుకుందాం. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిడ్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిడ్ బ్యాక్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. వార్తలకు పునఃస్వాగతం. మహబూబాబాద్ జిల్లాలో అంతర్జాతీయ బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏకలవ్య మోడల్ బాలుర పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు, ఆటల పోటీల్లో పాల్గొని అలరించారు. ఉత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జిల్లా సంక్షేమాధికారిని సబిత మాట్లాడుతూ బాలబాలికలు ఆరోగ్యంగా ఉంటేనే తమ ఆశయాలను సాధించగలరని, ఉపాధ్యాయులు సన్మార్గంలో నడిపించి ఉన్నత స్థాయికి చేరువ చేయాలని కోరారు. ఈ బాలల అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు వారం రోజుల పాటు కార్యక్రమాలు, వాళ్ళకు పెయింటింగ్స్, గేమ్స్, ఇవన్నీ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది. వారికి గెలిచిన వారికి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చేయడం జరిగింది. తర్వాత అందరూ పెద్దలు, వ్యక్తులు చాలా మంచి సందేశాత్మకమైన సందేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో చాలా పేదరికంలో ఉండి తల్లి తండ్రి లేక ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ పిల్లల్ని ఈ గర్ల్స్ హోమ్లో, గర్ల్స్ హోమ్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బాయ్స్ హోమ్లో కూడా జువెనైల్ జస్టిస్ బాయ్స్ హోమ్ కాబట్టి ఎవరైనా చిన్న చిన్న దొంగతనాలు, నేరాలు చేసినటువంటి పిల్లల్ని కూడా ఇందులో అడ్మిషన్ ఇప్పించి వాళ్ళకు చదువుకునేటట్టు, వాళ్ళు ప్రయోజకులుగా అయ్యేటట్టు మనం తీర్చిదిద్దడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లాలో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. బాల సదనంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో చిన్నారులు పాటలు, నృత్యాలతో అలరించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చిన్నారుల ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వారం రోజులు నిర్వహించిన కార్యక్రమాల్లో చిన్నారుల్లో దాగిన ప్రతిభ వెలికొచ్చిందని కొనియాడారు. జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి లలితా కుమారి మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు బాలల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని అన్నారు. చిన్నారుల హక్కులు కాపాడి వారి బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి, రోజు పెద్ద పిల్లలైతే రోజు ఎక్సర్సైజ్ కూడా చేయాలి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడుకోవాలి. అండ్ ఏమన్నా ఇబ్బంది ఉంటే, హెల్త్ ఇబ్బంది ఏమన్నా ఉంటే మీరు మీ దగ్గర ఉన్న వార్డెన్కి కానీ ఎవరికైనా చెప్పి డాక్టర్ గారితో కన్సల్ట్ చేసుకోవాలి. సో ఈ రైట్ టు హెల్త్ అనేది పిల్లలందరికీ ఉండాలి అని చాలా ఇంపార్టెంట్. సో మీరు మంచిగా ఫుడ్ తిని ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు డెఫినెట్గా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని మై రైట్స్ మై డే అన్న థీమ్తో ముందుకు తీసుకెళ్ళాము. సో ఇక్కడ పిల్లలందరూ కూడా ఈ వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్లో వారి యొక్క క్రియేటివిటీని, అంటే డ్యాన్సింగ్లో కానీ, సింగింగ్లో కానీ, ఎస్ఏ కాంపిటీషన్లో, పెయింటింగ్లో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో అలాంటి కార్యక్రమంలో విన్ అయిన వాళ్ళకు కూడా డిక్షనరీస్, మిగతా వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది మన కలెక్టర్ మేడం గారి చేతుల మీదుగా. సో పిల్లలందరికీ కూడా ఒకటే నేను చెప్పేది, సో వాళ్ళకి ఎలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా సరే వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి నచ్చని ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ధైర్యంగా నో అని చెప్పగలగాలి. అదొకటి వాళ్ళు నేర్చుకుంటే మిగతా అన్ని ఆటోమేటిక్గా వస్తుంది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం.
ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా. DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.